ఈ సమయంలో మనము వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. మన మధ్యన దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులు సుధాకరయ్య గారు ఉన్నారు. వారికి ఈ సమయాన్ని మేము అప్పగిస్తూ ఉన్నాం. కనుక అందరూ కూడా సైలెన్స్గా ఉండండి, ఎవరు అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దని మీ అందరికీ కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. మనమందరం కూడా వాక్య ధ్యానాంశంలోనికి వెళ్దాం. ఈ సువార్త పండుగలకు చేరవచ్చిన మిమ్మల్ందరినీ ప్రభు నామమున అభినందిస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ప్రేమతో ఈ ఆహ్వానాన్ని నాకు అందించిన దేవుని దాసుడు, సహోదరుడు, దేవుని సేవకునికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యంపై మనసు నిలపాలని కోరుతున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యములోనికి మనం వెళ్ళబోయే ముందు, ఏ బైబిల్ గ్రంథం అయితే అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిందో, ఏ బైబిల్ అయితే చదివి అనేక మంది వారి జీవిత విధానాన్ని, ఆత్మలో ఆనందాన్ని పొందారు, ప్రభావితులయ్యారు, ఆ బైబిల్ గ్రంథములో నుంచి ఒక 2 మాటలు చదివి తర్వాత నా సందేశాన్ని ప్రారంభిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అదే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, సర్వాధికారి అయిన పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి ఈ స్థలములో ఏర్పాటు చేయబడిన సువార్త కూడికలు, ఇందులో వినిపించబోతున్న మీ వాక్యం, మేము చదువుకున్న ఈ లేఖన వచనాలు మా అందరికీ ఆశీర్వాదకరంగా అనుగ్రహించమని ఆశతో, ఆసక్తితో, భారముతో, భక్తితో చాలా కాలంగా ప్రార్థించి సిద్ధపడిన సంఘమును, బాధ్యత కలిగిన మీ సేవకుని దీవించి చేరువచ్చిన మా అందరికీ మేలు కలిగించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రారంభంలోనే నేను చెప్పాను, ఈ బైబిల్ గ్రంథం అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేసిన గ్రంథం. ఒకసారి ఒక దీవుల్లో నరమాంస భక్షకులు మధ్య, నరమాంస భక్షకులు అంటే మనుషులు తినే మనుషులు అన్నమాట, వారి మధ్య విహారయాత్రకు కొంతమంది మానవ దేహాలను గురించి పరీక్షించి పరిశీలన చేసేవారు కొంతమంది వెళ్ళారు. అక్కడ ఒక నల్లటి ఆయన ఒక చెట్టు ప్రక్కన
చెట్టు క్రింద కూర్చొని ఆయన బైబిల్ చదువుతున్నాడు. ఆ ప్రక్కనే ఒక పంత కుండ, పెద్ద కుండ పొయ్యి మీద ఉంది. అనగా పొయ్యి వెలిగించి చాలా కాలమైనట్టుగా ఉంది, కానీ చాలా పెద్ద కుండ అది. అప్పుడు ఆ వెళ్ళిన పాశ్చాత్య దేశపు ఆయన, తెల్లట ఆయన, ఆ నల్లటి నరమాంస భక్షకుణ్ణి ఇలా అడిగాడు, ఏంటి నువ్వు చదువుతున్నావు అంటే బైబిల్ అన్నాడు తలెత్తకుండా. ఈ ఆధునిక కాలంలో ఇంకా ఆ పాతబడిపోయిన పుస్తకాన్ని చదువుతా ఉన్నావా అన్నాడు. అంటే అప్పుడు ఆయన తలెత్తి చూసి, ఈ పుస్తకమే నా చేతిలోనికి రాకపోతే ఈ పాటికి నేను నిన్ను ఈ ప్రక్కనున్న పొయ్యిలో వండుకొని తినేవాణ్ణి అన్నాడు. అర్థం కాలేదు ఆయనకి. ఏంటన్నట్లుగా చూస్తే, ఒకప్పుడు నేను నీకు లాంటి మనుషుల్ని ఇలా వండుకొని తినేవాణ్ణి, నేను తిని పాడేసిన ఎముకలు తలకాయల అవతలనే చూడు అని అంటే బిత్తరపోయాడు. అవును, ఈ జీవితం, ఈ గ్రంథం నా జీవితంలోనికి వచ్చి జీవితాన్ని మార్చింది. మెట్టుకు ఒక ఉదాహరణే చెప్పాను. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి దురలవాట్ల నుంచి బయటపడిన వాళ్ళు, పగిలిపోయిన కుటుంబాలను బాగు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే ఈ కూడికలకు కూడా సువార్త పండుగలు అని పేరు పెట్టారు. సువార్త అంటే మంచి వార్త. సువార్త అంటే ఏ సువార్త? బైబిల్లో ఏ సువార్త? 4 సువార్తలు ఉన్నాయి. అయితే లోకములో వార్తలు గోల్డ్ ఉన్నాయి, సువార్తలు చాలా తక్కువ. సువార్త అంటే మంచి వార్త అని ఇప్పుడే మనం విన్నాం. ఈ మంచి వార్త ఎవరిని గురించిన వార్త? ఒక మంచి వ్యక్తిని గురించిన వార్త. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ప్రియులారా, ఈ రాత్రి నేను మీ ముందు 2 వచనాలు చదివాను. ఆ 2 వచనాలలో 2 పదాలు మీరు గుర్తించాలని కోరుతున్నాను. ఆ 2 పదాలు మరలా చెప్తున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. వచ్చెను, ప్రత్యక్షుడయ్యను. ఈ 2 పదాలు మీ మనసులో ఉంచాలని కోరుతున్నాను. వచ్చెను అనే మాట కరెక్టే, ప్రత్యక్షుడయ్యను అన్న మాట కూడా కరెక్టే. వచ్చెను అని అంటే అర్థం ఒక మానవ పరిభాషలో అది చెప్పినట్టు, ఒక పని మీద వచ్చినట్టు. ప్రత్యక్షుడయ్యను అంటే అర్థం అది దేవుని పరిభాషలో చెప్పినట్టు. ప్రత్యక్షత అంటే దేవునికి సంబంధించిన పదం అది. అంటే మనం నిన్నటి దినాన్ని క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆచరించబడిన సందర్భమైన పండుగగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒకరికో పరిమితమైంది కాదు. పుట్టెను అనేదేమో శిశువు భాష, వచ్చెను అనేది ఒక ఎదిగిన వ్యక్తి యొక్క భాష, ప్రత్యక్షమయ్యను అనేది దైవ భాష. అంటే శిశువుగా ఆయన పుట్టాడు, పెద్ద వ్యక్తిగా ఆయన వచ్చాడు, దైవముగా ప్రత్యక్షమయ్యాడు. ఇదే బైబిల్లోని మర్మం. అంటే దేవునిగా ప్రత్యక్షం అవ్వాలి అంటే మానవుడిగా రావాలి. మానవుడిగా రావాలంటే అకస్మాత్తుగా ప్రత్యక్షం కాలేదు కదా, అకస్మాత్తుగా రాలేడు కదా, కాబట్టి పుట్టాలి. అది లెక్క. ఆయన ప్రత్యక్షం కావాలి కాబట్టి వచ్చాడు, రావాలి కాబట్టి పుట్టాడు. ఇంకో తేడా చెప్తాను. ఆయన దీనినే మొదటి రాకడ అంటారు. అయితే ఆయన జననానికి మన జననానికి, ఆయన పుట్టుకకు మన పుట్టుకకు తేడా చెబుతాను.
యేసు ప్రభు వారేమో చనిపోవడం కొరకు పుట్టి బ్రతికినవాడు. మనందరం బతకటానికి పుట్టి చనిపోయేవాళ్ళం. మనందరం బతకటానికి పుడతాం కానీ చనిపోతాం. కానీ యేసు ప్రభు ఆయన చనిపోవడానికే పుట్టాడు. ఎందుకు అంటే ఆ సంగతులు మనం తర్వాత చూడబోతున్నాం. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట చదువుతున్నాం. వచ్చెను అన్న, ప్రత్యక్షమయ్యను అన్న, అది ఆయనకే చెందింది. ఇది నమ్మదగినది కాదు. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎంతో మంది వేదాంతులు, పండితులు, శాస్త్రవేత్తలు ఆయన జీవితాన్ని గురించి, ఆయన జన్మను గురించి లెక్కలు కట్టారు. ఆయన పుట్టింది వాస్తవం, వచ్చింది వాస్తవం. అయితే ఈ రాత్రి ఆయన దీనినే మొదటి రాకడ అంటారు. ఈ మొదటి రాకడ లేక ఆయన జన్మం, దాని గురించిన కొన్ని సంగతులు మీ ముందు పెడతాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. మొట్టమొదటిగా ఆయన జన్మను గూర్చిన ప్రవచనాలు చెబుతాను. రెండవదిగా ఆయన జన్మ ద్వారా జరిగిన ప్రభావాలు చెబుతాను. మూడవదిగా ఆయన జన్మకు కారణాలు చెబుతాను. నాలుగవదిగా ఆయన జన్మలో, ఆయన జన్మించినప్పుడు కలిగిన 3 స్పందనలు చెబుతాను. ఐదవదిగా ఆయన జన్మ మనకు నేర్పించే బాధ్యతలు చెబుతాను. ఈ 5 సంగతులు చెబుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటిగా ప్రవచనాలు, రెండవదిగా ప్రభావాలు, మూడవదిగా కారణాలు, నాలుగవదిగా స్పందనలు, ఐదవదిగా బాధ్యతలు. ఈ 5 విషయాలు మనసు పెట్టి ఆలకించాలని కోరుతున్నాను. నంబర్ 1, ఆయన జన్మను గూర్చిన ప్రవచనాలు. యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన అకస్మాత్తుగా పుట్టినవాడు కాదు. ఒక కార్పొరేటర్, కౌన్సిలర్ మన ప్రాంతానికి వస్తాడు అని అంటే 2-3 రోజుల ముందు అడ్వర్టైజ్మెంట్ అంటే అందరికీ చాటింపు వేయడం ఉంటుంది. ఒక ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి వస్తున్నాడు అని అంటే ఒక నెల రోజుల ముందు లేదా ఒక 15 రోజుల ముందు ప్రకటన చేయబడుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి వస్తున్నారంటే కనీసం 2 నెలల ముందు నుంచి ప్రణాళిక ఉంటుంది. ఒక ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే 4-5 నెలల ముందు నుంచి ప్రకటన ఉంటుంది, ప్రచారం ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నారంటే అంతకంటే ఎక్కువ కాలం నుంచి ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కు బిల్ క్లింటన్, అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గా ఉండగా ఆయన వచ్చారు. ఆయన ప్రెసిడెంట్ గా వచ్చినప్పుడు దాదాపు సంవత్సరం ముందు నుంచి ఆయన టీం వాళ్ళు హైదరాబాద్ వచ్చి విమానాశ్రయం నుంచి ఆయన ఎక్కడైతే ఉండాలో ఆ హోటల్ అంతా వాళ్ళ అధీనంలోకి తీసుకొని చుట్టుప్రక్కల ఎవరెవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఈ పక్కన ఎవరైనా ఎవరి ద్వారా అయినా దాడి జరిగే అవకాశం ఉందా అన్న సంగతి పర్యవేక్షించి ఆయన ఏ దారులు గుండా ప్రయాణం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ పండుకోవాలి, ఇదంతా ప్రణాళిక వేశారు. ఆయన రాగానే పత్రికా విలేకరులు చాలా మంది వెళ్ళి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఆయనతో ఫోటో దిగాలని ఉవ్విళ్ళూరారు. ఆయనను చూడడానికి చాలా మంది వెళ్తుంటే గుంపులో నుంచి ఒక విలేకరి, పత్రికా విలేకరి, ఒక స్త్రీ చెయ్యి చాపి ఇలా అందుకుంది. అలాగ వెళ్తూ వెళ్తూ అందరి చేతులకు షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్తూ ఉండగా ఆమె చెయ్యి కూడా పట్టుకున్నాడు, అందరి చేతులు పట్టుకున్నాడు.
ఆమె చెయ్యి ఇలాగే పెట్టి ఇలాగే ఉండిపోయింది. అందరు వెళ్ళిపోయారు, ఆయన ఆయన వెళ్ళిపోయాడు, ఆ చెయ్యి ఇలాగే పెట్టింది, పెట్టేలాగే నిలబడిపోయింది. మళ్ళీ దించి మిగతా విలేకరులు అడుగుతున్నారు, ఏంటమ్మా ఇంకా అలాగ నుంచున్నావు అంటే అప్పుడు స్పృహలోకి వచ్చి, ఓ వెళ్ళిపోయారా అంది. నేను వారం రోజులు స్నానం చేయను అంది. ఎందుకు అంటే అమెరికా ప్రెసిడెంట్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఈ చెయ్యి పట్టుకున్నాడు, ఒకవేళ నేను స్నానం చేస్తే ఆ ఫీలింగ్ పోతుంది, అందుకని వారం రోజులు స్నానం చేయను. ఒకవేళ తినాల్సి వస్తే ఎవరన్నా కల్పిస్తే ఎడం చేత్తో తింటానని చెప్పింది. కథ చెప్పడం వల్ల వాస్తవం చెప్తున్నా. అంటే ఒక గొప్ప వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి వస్తున్నాడంటే సంవత్సరం ముందు నుంచి ఏర్పాటు ఉంటే, మరి దేవుడు వస్తున్నాడంటే ప్రవచనాలు ఎలా చెప్పాయి అది మనం ఈ రాత్రి చూడబోతున్నాం. ప్రియులారా, ఆదికాండం అనే పుస్తకములో నేను ఎక్కువ రెఫరెన్సులు తీయను, బైబిల్లో ఉన్నది చెబుతాను, ఆ వచనాలు కూడా చెబుతాను. రాసుకోండి, వినండి చాలు, రాసుకునే అలవాటు ఉంటే. ఆదికాండం 3వ అధ్యాయం 14-15 వచనాలలో దేవుడు ఈ మానవ జాతిని మోసపరిచిన సాతాను ప్రేరేపించిన సర్పంతో, ఇంకో మాటలో చెప్పాలంటే సాతానుకు సవాలు విసిరాడు. నువ్వు మానవ జాతిని నాశనం చేశావు కదూ, లేకపోతే పాపాన్ని ప్రవేశపెట్టావు కదూ, చూడు స్త్రీ సంతానంగా నేను ఒకరిని పంపిస్తాను, అతను వస్తాడు, నీ తల చితక కొడతాడు అన్నాడు. అంటే ఆయన కొడతాడు, ఆయన వస్తాడు అన్న సంగతి 4000 సంవత్సరాలకు ఇంచుమించు ముందుగా దేవుడు సవాలుతో చెప్పాడు. ఆ తర్వాత కొద్ది కాలం గడిచింది, సుమారుగా 2000 సంవత్సరాల క్రితం, అంటే ఆయన పుట్టడానికి, ఆయన భూలోకంలోనికి రావడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన అబ్రహాము అనే ఒక అన్యుడితో ఆయన తెలియచేశాడు, నేను నీ సంతానాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న వంశాలన్నీ నేను ఆశీర్వదిస్తాను. 22వ అధ్యాయం ఆదికాండం 18వ వచనంలో ఆ మాట రాయబడింది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఈ లెక్క జ్ఞాపకం ఉంచుకోండి. 4000 సంవత్సరాలకు ముందు సాతానుతో, 2000 సంవత్సరాలకు ముందు అబ్రహాము అనే మనిషితో, ఇదే కాక ఇంకొక 500 సంవత్సరాలు సుమారుగా గడిచిపోయింది. అంటే ఆయన పుట్టడానికి ఒక 15 లేక 1600 సంవత్సరాలకు ముందు మోషే అనే ఒక ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్య పుట్టిస్తాడు అని మోషే అనే ప్రవక్త చెప్పాడు. కుడి ఎడంగా అదే కాలములో బిలాము అనే ఒక అబద్ధ ప్రవక్త, చెడ్డ ప్రవక్త కూడా ఉన్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఆ ప్రవక్త ఆయన పుట్టినప్పుడు ఆకాశములో ఏమి కనబడుతుందో చెప్పాడు. అర్థమవుతుందా సోదరులారా? సాతానుతో ఎవరికి పుడతాడో చెప్పాడు, అబ్రహాముతో ఆ సంతానము ద్వారా లోకాన్ని దీవిస్తానని చెప్పాడు, మోషే ద్వారా నాకులాంటి ప్రవక్త ఒక ఆయన పుడతాడు అని చెప్పాడు. ఆ కాలంలో ఉన్న బిలాము అన్న ప్రవక్త, అతను అబద్ధ ప్రవక్త, అతని ద్వారా కూడా ఒక నిజాన్ని చెప్పించాడు, నక్షత్రము యాకోబులో ఉదయించును. సో ఒకే సమయంలో ఇంచుమించుగా 2 ప్రవచనాలు నిజమైన ప్రవక్తగా మోషే చెప్పాడు, అబద్ధాలాడే ప్రవక్తగా బిలాము కూడా చెప్పాడు. ప్రియులారా, మరలా కొద్ది కాలం గడిచిపోయింది. సుమారు ఒక 800 సంవత్సరాలకు ముందు దావీదు అనే ఆయనతో దేవుడు నేరుగా చెప్పాడు, నీ సంతానాన్ని సింహాసనం మీద స్థిరపరుస్తాను అని చెప్పాడు.
దావీదు ద్వారా చెప్పించాడు. ఆ తర్వాత ఇంకొక 100 ఏళ్ళు గడిచింది. అంటే ఆయన పుట్టడానికి ముందు 700 సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ద్వారా చెప్పించాడు. 7వ అధ్యాయం 14వ వచనంలో ఎవరికి పుడతాడో చెప్పాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు ఏం పేరు పెడతాడో చెప్పాడు 700 సంవత్సరాలకు ముందు. ఆ తర్వాత ఇంకొక 200 సంవత్సరాలు గడిచిపోయింది. మీకా అన్న ప్రవక్త ద్వారా 5వ అధ్యాయం 2వ వచనంలో ఏ ఊరిలో పుడతాడో చెప్పాడు. ఎలయనగా యోదయా దేశపు బెత్లెహేమ, యోధా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. మళ్ళీ నేను వెనక్కి వస్తాను. మీకా అన్న ప్రవక్త ద్వారా ఎక్కడ పుడతాడో చెప్పాడు. యెషయా అన్న ప్రవక్త ద్వారా ఎవరికి పుడతాడో చెప్పాడు. దావీదు అన్న రాజు ద్వారా అతని సంతానం రాజ్యమేల్తుంది అని చెప్పాడు. మోషే అన్న ప్రవక్త ద్వారా ఆయన లాంటి వ్యక్తిగా మరలా పుడతాడు అని చెప్పాడు. బిలాము అన్న ప్రవక్త ద్వారా ఆయన పుట్టినప్పుడు ఆకాశములో ఒక సూచన కనబడుతుంది అని చెప్పాడు. దానికంటే ముందు అబ్రహాముకు నీ సంతానం ద్వారా ప్రపంచమంతా దీవించబడుతుందని చెప్పాడు. దానికంటే ముందు ఏదెను తోటలో సర్పంతో దేవుడు చెప్పాడు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, ఆయన జన్మ అకస్మాత్తుగా వచ్చింది కాదు. ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. మనకి ఆయనకి తేడా ఏంటంటే మనందరం మన తల్లిదండ్రులను పుట్టాక ఎరిగిన వారం, కానీ యేసు ప్రభు ఆయన తల్లిదండ్రులను ఏర్పరచుకొని పుట్టినవాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళాక అడగండి, అమ్మా నాన్న నన్ను ఎప్పుడు చూసావు నువ్వు అంటే పుట్టాకే అని అంటారు. అసలు మనం పుట్టేదాకా ఆడపిల్లో మగపిల్లో కూడా తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే చట్టరీత్యా నేరం. అందుకే స్కానింగ్ సెంటర్లో పెడతారు. శిశు నిర్ధారణ పరీక్ష, లింగ నిర్ధారణ పరీక్ష చేయబడదు ఇక్కడ. ఒకవేళ చేస్తే అడిగితే అది చట్టరీత్యా శిక్షార్హులు అని రాసి ఉంటుంది స్కానింగ్ సెంటర్లో. అలా చెప్పరు, ముందు తెలిసినా చెప్పరు. అలాంటిది మగబిడ్డగా పుడతాడని, ఎవరికి పుడతాడో ఇవి సంగతులన్నీ చెప్పాడు. ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఇది మొదటి మాట. రెండవది, ఆయన జన్మ యొక్క ప్రభావాలు చెబుతాను. మొదటిది ఏంటి? జన్మను గూర్చిన ప్రవచనాలు. రెండవది ఆయన జన్మ యొక్క ప్రభావాలు. వినండి, ఒకవేళ నా బర్త్డే అనుకోండి, నా పుట్టినరోజు అనుకోండి, ఎక్కడ మాత్రమే చేస్తారు? మా ఇంట్లో చేస్తారు. మహా అయితే నా సంఘంలో చేస్తారు, మా పేటలో చేస్తారు. ఒక ముఖ్యమంత్రి పుట్టినరోజు అనుకోండి, ఎక్కడ చేస్తారు? ఒక రాష్ట్రంలో చేస్తారు. ఒక ప్రధానమంత్రి పుట్టినరోజు అనుకోండి, ఒక దేశంలో చేస్తారు. మన జాతి పిత మహాత్మా గాంధీ ఆయన పుట్టినరోజు ఎప్పుడు మనకు తెలుసు కదా, అక్టోబర్ 2. మన దేశం వరకే పరిమితం. పాకిస్తాన్ వాడికి సంబంధం లేదు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఏమి సంబంధం లేదు, ఇరాన్ వాళ్ళకి ఏమి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన ప్రభావం ఒక దేశం వరకే. మరి యేసు ప్రభు యొక్క జన్మ కేవలం ఒక జిల్లాక, ఒక రాష్ట్రానిక, ఒక దేశానిక కాదు కదా. అందుకే ఆయన పుట్టినప్పుడు దూత ఎంత గొప్ప మాటలు చెప్పాడో తెలుసా? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఆయన జన్మ యొక్క ప్రభావాలు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన జన్మ పరలోకాన్ని ప్రభావితం చేసింది. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయములో పరలోక సైన్య సమూహాలు దిగి వచ్చాయి. రెండవది, ఆయన జన్మ రోమా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసింది. అందుకే 2వ అధ్యాయం 1వ వచనంలో
సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కైసరు ఔగుస్తు, ఇంగ్లీష్ లో ఆయన్ని సీజర్ అగస్టస్ అంటారు. ఆయన వలన ఆజ్ఞ ఆయను. ఎందుకో తెలుసా? ఆయన పుట్టలేదు అని ఎవరు అనకుండా ఉండడానికి. అందుకే ప్రపంచం మొత్తానికి ఈ రోజంటే ఎక్కడ పడితే అక్కడ ఆధార్ కార్డులు సెంటర్లు ఉన్నాయి, కానీ అక్కడ ఆ రోజు అట్లా లేవు. ఎవరైనా ఓటర్ లిస్ట్ లో రాయించుకోవాలంటే వ్యక్తిగతంగా మనిషి వెళ్ళాలి. ఇప్పుడంటే ముద్ర వేస్తే సరిపోద్ది, మన డేటా అంతా వస్తుంది. అప్పుడు ముద్రలు లేవు. పర్సన్, వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చోవాలి, అక్కడ ఉండాలి. అందుకే సర్వలోకం అక్కడికి వెళ్ళి రాపించుకోవాలి. అందుకే అందరూ బయలుదేరి వచ్చారు. ప్రియులారా, అర్థమవుతుంది కదా? కానీ రాజకీయ సింహాసనం ప్రభావితమైంది, పరలోకం ప్రభావితమైంది, ప్రభుత్వం, రోమా ప్రభుత్వం ప్రభావితమైంది. అంతేకాదు, ఊరి బయట దూరంగా పొలాలలో గొర్రెల కాపర్లు గొర్రెలను మేపుకుంటూ ఉండగా వారిని ప్రభావితం చేసింది ఆ జన్మ. అంత మాత్రమే కాదు, ఊరిలో దేవాలయములో ఉన్న 2 వృద్ధులను ప్రభావితం చేసింది. వారి పేరు, ఒకరు సిమియోను, మరొకరు అన్న. దేవాలయాన్ని ప్రభావితం చేసింది. అంతేకాదు, ప్రపంచములో లేక తూర్పు దేశములో ఆయా స్థలాల నుంచి చేరి వస్తున్న వారి వృత్తులలో, వారి పనులలో నిమగ్నమై ఉన్న శాస్త్రవేత్తలను ప్రభావితం చేసింది. ఎంతమంది ప్రభావితమయ్యారండి? ఆయన జీవితం, ఆయన జన్మ ఎంతమందిని ప్రభావితం చేసిందో సహోదరులారా ఆలోచన చేయండి. ఈ రాత్రి దేవుని మాటలు ఆలకిస్తూ ఉండగా ఆయన జన్మ ఎంతమందిని ప్రభావితం చేసింది. పరలోకాన్ని, ప్రభుత్వాన్ని, పొలములో గొర్రెల కాపర్లను, దేవాలయంలోని వ్యక్తులను, వారి ప్రదేశాలలో ప్రయోగాలు చేసుకుంటున్న ఖగోళ శాస్త్రవేత్తలను ఇంతమందిని ప్రభావితం చేసింది. ప్రియులారా, ఇవి ఆయన జన్మ యొక్క ప్రభావాలు. ఇప్పుడు కూడా ప్రపంచమంతా జరుపుకునే పండుగ. అందుకనే అమెరికా ప్రెసిడెంట్, భారత ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందరూ ఆయన జన్మను గురించి శుభాకాంక్షలు చెబుతుంటారు. మీరు ఎక్కడైనా చూడండి. ప్రియులారా, ఆయన జన్మ యొక్క ప్రభావం అది. 3వ మాట చెప్తాను, ఇది జాగ్రత్తగా వినండి. ఆయన జన్మకు కారణాలు. ప్రియులారా, జన్మను గురించిన ప్రవచనాలు 2, జన్మ యొక్క ప్రభావాలు 3వది ఆయన జన్మకు కారణాలు. ఎందుకు ఆయన వచ్చాడు? ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా వినండి. చక్కగా వింటున్నారు, ఇక ముందు కూడా జాగ్రత్తగా వినండి. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను, చెప్పండి, బయలుపరచను. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి, ఈ లోకములో జన్మించడానికి, మానవులకు ప్రత్యక్షం అవడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? అదృశ్యుడైన దేవుని మానవులకు ముందు ప్రత్యక్షపరచడానికి. అందుకే ఆయన వచ్చాడు. అదృశ్యుడైన దేవుడు, అదృశ్యుడంటే కంటికి కనబడని దేవుడు. దేవుని రూపం ఎలా ఉంటుందో యేసు ప్రభువుని చూస్తే చాలు. అందుకే అన్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనుపరచు అని అడిగాడు. ఒక శిష్యుడు అడిగితే అన్నాడు, ఎందుకు నా ప్రశ్న అడుగుతున్నావు? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే. దేవుడు ఎవరో పరిచయం చేయడానికి, దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాడు. అయితే మరి ఇప్పుడు దేవుడెవరు? అది ప్రశ్న. ప్రియులారా, ప్రపంచమంతా ఇక్కడే చాలా గందరగోళానికి లోనవుతోంది. దేవుడెవరు? ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒకసారి ఒక ఊరిలో సర్కస్ జరుగుతుంటే
ఆ సర్కస్ నుంచి కొంతమంది పిల్లలు ఆ సర్కస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. చూసిన వాళ్ళు చెట్టు కింద నలుగురు గుడ్డి వాళ్ళు కూర్చొని ఆ సర్కస్ గురించి మాట్లాడుకుంటున్న పిల్లల మాటలు విన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే అందులో కొంత ఇద్దరు ముగ్గురు పిల్లలు మాట్లాడుకుంటే, అరే నాకైతే ఏనుగు భలే నచ్చిందిరా, ఏనుగు ఎంత బాగుందిరా, ఏనుగు అబ్బో అంత లావు ఏనుగుని, అంత ఎత్తి ఏనుగుని, అది ఫుట్బాల్ ఆడడం, ఇదంతా అసలు ఎంత బాగుందిరా, ఏనుగు ఫుట్బాల్ ఆడిందిరా, ఏనుగు క్రికెట్ ఆడిందిరా, బ్యాట్ పట్టుకొని కొట్టిందిరా అని చెబుతుంటే ఈ గుడ్డి వాళ్ళ చెవిలో పడి అనుకున్నారు, అరే రే మనం ఎంత పాపం చేసుకున్నావురా, మన కళ్ళు లేవురా, ఏనుగు ఎలా ఉంటుందో మనం చూడలేకపోతున్నావురా, కానీ పిల్లలు చూస్తుంటే మనకు సిగ్గు అనిపిస్తుందిరా అని అంటే, ఇంకొకడు అన్నాడు గుడ్డ ఆయన, అరే మనకు కళ్ళు లేకపోయినాయి కానీ చేతులు ఉన్నాయి కదరా అన్నాడు. చేతులుంటే ఏం చేస్తాంరా అన్నాడు ఇంకొకడు. నాలుగవడు అన్నాడు, ఏముందిరా మనం వెళ్దాం, సర్కస్ దగ్గరికి వెళ్దాం, టికెట్ తీసుకుందాం, వెళ్ళి ఓనర్ని అడుగుదాం, అయ్యా మా కళ్ళు లేవు, పిల్లల ఏనుగు గురించి మాట్లాడుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, దాన్ని మేము కళ్ళతో చూడలేం కాబట్టి చేతులతో ముట్టుకొని చూస్తాం, దయచేసి మాకు అవకాశం ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అని అన్నాడు. సరే గుడ్డి వాళ్ళు అడుగుతున్నారని పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇస్తే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఒక్కొక్కరు నలుగురు ఆమె పట్టుకొని తీసుకెళ్లారు. వాళ్ళు ఏనుగు దగ్గర నిలబడి గమనిస్తూ ఉన్నారు. గమనిస్తూ తాకి చూస్తున్నారు. చూసి కాసేపు ఒక పావు గంట చూసి, అరే ఇక వెళ్దాం రండిరా అనుకున్నారు. ఇక నలుగురు వస్తున్నారు అనుకొని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే ఏనుగంటే నేను ఏంటో అనుకున్నాను కానీ ఏనుగంటే మనం కూర్చొని మాట్లాడుకోవటానికి ఆనుకునే కరెంటు స్తంభం లాగుందరా అన్నాడు ఒకడు. మీకు అర్థమైందా వాడు ఏం పట్టుకొని ఉంటాడు? కాదు, బాగా వింటున్నారే, వెరీ గుడ్. ఇంకొకడు అన్నాడు, అరే నిజంగా నువ్వు గుడ్డోడివిరా, ఈడేదో మంచోడైనట్టు. అరే ఏనుగు మా అమ్మ చెరుక్కునే రబ్బర్ చాటలాగుందరా అన్నాడు. ఆడేం పట్టుకొని ఉన్నాడు? చెవు. వెరీ గుడ్, బాగా వింటున్నారు. మూడవడు అంటాడు, అరే నిజంగా మీరు గుడ్డోడురా, నేను చెబుతానురా, మా అమ్మ బట్టలు ఆరేసుకునే దండెలాగుందరా అన్నాడు. వాడేం పట్టుకున్నాడు? తోక పట్టుకున్నాడు. అరే అస్సలు మీకు బుర్ర లేని వాళ్ళరా, మీరు కళ్ళు లేవు, చేతులు సరిగా లేవు, బుర్ర కూడా లేదురా మీకు, నేను చెబుతానురా. ఏనుగు ఎలా ఉందంటే, మా ఊర్లో పెళ్లి జరిగిందిరా, అప్పుడు పలావు వండడానికి ఒక గుండికి తెచ్చారా, అది నేను పట్టుకొని చూశాను, ఆ గుండిగ లాగుందరా అన్నాడు. గుండిగంటే తెలుసా? పలావు వండే పెద్ద పాత్ర. ఇక వీళ్ళు పోటాడుకుంటున్నారు. ఏనుగంటే స్తంభం అంటాడు ఒకడు, రబ్బర్ చాట్ అంటాడు ఒకడు, దండి మారేసుకునే బట్టలు ఆరేసుకునే దండి అంటాడు ఒకడు, పలావు గుండిగా అంటాడు ఒకడు. వీళ్ళు పోట్లాడుకుంటే దారిని పోయి ఆయన చూసి, అరే గుడ్డి వాళ్ళు పోట్లాడుకుంటున్నారు, ఎలాగైనా న్యాయం చేయాలి వీళ్ళకి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడి, ఏంటయ్యా మీరు ఎట్లా పోట్లాడుకుంటున్నారంటే, సార్ ఏనుగు గురించి మేము పోట్లాడుకుంటున్నాం, కళ్ళు లేవు కదా, మేము తాకటానికి వెళ్ళాము, పట్టుకొని చూడటానికి వెళ్ళాము, వీడేమో స్తంభం అంటాడు, వీడేమో ఆ దండం అంటాడు, వీడేమో చేత అంటాడు, నేనేమో గుండిగా అంటున్నాను, మీరు నిజం చెప్పండి సార్, ఏనుగంటే ఏంటి సార్ అన్నాడు. వాడు న్యాయం చెప్పాలి కదా. ఆడేమన్నాడంటే, ఆ పెద్ద మనిషి ఏదైనా ఏనుగేలే అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు తగాదా పెరుగుద్దా తరుగుద్దా? మీరు చెప్పండి, ఏదైనా ఏనుగేనా? కాదు. అంతే. ఇప్పుడు ఏనుగంటే ఏంటో అర్థం అవ్వాలంటే వీళ్ళకి కళ్ళైనా రావాలి, ఏనుక్కు నోరైనా రావాలి. ఏనుక్కు నోరొచ్చి చెప్పాలి, రే మీరు స్తంభం అనేవాడితో అనాలి, నువ్వు ఒక్క కాలే పట్టుకున్నావురా, అలాంటి కాళ్ళు ఇంకా నాకు 4 ఉన్నాయి,
దండం అన్నవాడితో అనాలి, అరే నువ్వు తోక పట్టుకున్నావురా, అది నా వెనకాల మూలుండేదిరా. చాట్ అన్నవాడితో చెప్పాలి, ఒక చెవు పట్టుకున్నావురా, అలాంటి చెవి ఇంకోటి ఉంటుందిరా నాకు. గుండెగన్న వాడితో చెప్పాలి, నువ్వు కింద చూసావురా, పైన కూడా విశాలమైన శరీరం నాకుందరా అని చెప్పాలి. సో ఏనుగంటే అర్థం అవ్వాలంటే చెప్పండి, వీళ్ళకి కళ్ళైనా రావాలి, ఏనుగు నోరైనా రావాలి. వెరీ గుడ్, బాగా వింటున్నారు. దేవుడంటే ఎవరో అర్థం కావాలంటే మనిషి దేవుడి దగ్గరికైనా వెళ్ళాలి, దేవుడే మనిషి దగ్గరికి రావాలి. అందుకే దేవుడు మనిషి దగ్గరకు వచ్చాడు. అదే మాట చెప్తున్నాడు అక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను. సన్ రివీల్డ్ గాడ్ టు us. దేవుడంటే ఎలా ఉంటాడో, దేవుడంటే ఎంత పరిశుద్ధుడుగా ఉంటాడో, ఎంత నీతిమంతుడుగా ఉంటాడో చూపించడానికి వచ్చాడు యేసు ప్రభువారు భూలోకానికి. ప్రియులారా, దేవుడంటే పరిశుద్ధుడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు. దేవుడంటే ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ హోలీ, గాడ్ ఈజ్ రైచస్, గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు నిత్యుడు. ఆ దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు. అది రీజన్ నంబర్ 1. ఎందుకు పుట్టాడు? ఆయన జన్మకు మొదటి కారణం ఏంటి? దేవుణ్ణి పరిచయం చేయడానికి. రెండవ కారణం చెబుతాను రండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 3:5 చదువుతారా ఎవరైనా? 1 యోహాను పత్రిక 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమై. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అర్థమవుతుందా? ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పుట్టెను శిశువుగా, వచ్చెను మనిషిగా, ప్రత్యక్షమాయను దేవునిగా. సో ఆయనలో పుడతం ద్వారా శిశువు, రావడం ద్వారా మనిషి, ప్రత్యక్షమవడం ద్వారా దేవుడు. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? పాపములను తీసివేయడానికి. అమ్మా అయ్యా, దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు తెలుసా? పాపములను తీసివేయడానికి. ఈ పాపం అంటే ఏంటో తెలుసా? పాపం అంటే మన దేహాన్ని, మనల్ని నాశనం చేసేది, మనలను దురలవాట్లకు గురి చేసేది, మనము ఉండవలసినట్లుగా ఉండకుండా చేసేది, బ్రతకవలసినట్లుగా బ్రతకకుండా చేసేది. ఆ పాపం మానవ జాతిని అదో పాతాళానికి నెట్టేసింది. ఆ పాపము వలన వచ్చు జీతము మరణం అని బైబిల్ చెబుతుంది. పాపం పాము కంటే ప్రమాదం. పాపము 3 అక్షరాలు, మధ్యలో పా తీసేస్తే పాము. పాపము పాము కంటే ప్రమాదం. ఎలాగో చెప్పనా? పాము కాటేస్తే ప్రాణం పోతుంది, పాపము కాటేస్తే ఆత్మ పోతుంది. పాము కాటేస్తే భౌతిక మరణం, పాపము కాటేస్తే ఆత్మీయ మరణం. అందుకే ఆ పాపములను తీసివేయడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన జన్మించినప్పుడు మరియాతో దూత చెప్పాడు, వారి ప్రజలు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు ఆయనకు పెడతారు. పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, మరి పాపం పోవడానికి ఏం కావాలి? ఏం కావాలి? పాపం ఎలాంటిదో తెలుసా? ఒక ఆయన ఇలా చెప్పాడు, పాపం అపరిచితుల్లాగా వచ్చి అతిథిలాగా కూర్చొని అధిపతిలాగా చలాయిస్తుంది. పాపం అపరిచితుల్లాగా వస్తుంది, అతిథిలాగా కూర్చుంటది, అధిపతిలాగా ఏలుతుంది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం.
ఈ పాపం మనిషికి అంటుకుంది, ఆత్మకు అంటుకుంది. ఆ పాపమును తీసివేయడానికి వచ్చాడు. బట్టకు వస్త్రానికి తారు అంటుకుంటే కిరసనాయిలు వేయాలి, తుప్పు అంటుకుంటే నిమ్మకాయ ఉప్పు వేయాలి, కాలుకి బురద అంటుకుంటే నీళ్లతో కడగాలి. నేను ధనవంతుని, నేను నీళ్ళతో కడగటం ఏంట్రా, నెయ్యి తీసుకురారా అన్నాడు ఒకడు. నెయ్యి తెచ్చాడు. నెయ్యితో కాళ్ళు కడిగితే బురద పోద్దా, ఇంకా బిగుసుకుంటుందా? మీరు చెప్పండి. బురద పోవాలంటే నీళ్లు, తారు పోవాలంటే కిరోసిన్, తుప్పు పోవాలంటే ఉప్పు, నిమ్మకాయ. పాపం పోవాలంటే యేసు రక్తం. అందుకే ఒక పాట ఉంది, ఏది పాపం తీయును యేసు యొక్క రక్తం మాత్రం, ఏది పాపం తీయును యేసు యొక్క రక్తం మాత్రం. పాపం తీసేది ఒకటే, యేసు రక్తం. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ఎలాగ రక్షిస్తాడు? మత్తయి 1లో ఆయనే రక్షిస్తాడు అని చెప్పాడు. ఎలా రక్షిస్తాడో ప్రకటన గ్రంథం 1:6 చెప్పాడు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. పాపముల నుంచి విడుదల కలగాలంటే రక్తం. చిన్నతనములో మా అమ్మ గుంటూరు జిల్లాకు చెందింది. 5 సంవత్సరాలు లేక 6 సంవత్సరాల వయసు అప్పుడు తన స్నేహితురాళ్లతో కలిసి చిన్నపిల్లలంతా ఆ మద్రాస్ కాలువ నంబూరు మీదుగా వెళ్తుంది. ఆ కాలువలో ఈత కొట్టడానికి వెళ్ళారు. ఈత కొడుతూ ఉండగా కాసేపు అయిన తర్వాత అమ్మ ఏడవడం మొదలు పెట్టింది. ఏంటంటే కాలు విపరీతంగా నొప్పి పెడుతుంది. ఏంటి సంగతి అంటే నిలవలేకపోతుంది. ఏదో పీకేస్తున్నట్టు లాగేస్తున్నట్టు అనిపించి ఒడ్డు మీదకి వచ్చేసింది. వస్తే గట్టిగా పట్టింది జలగ. ఇక ఎగురుతుంది, 2 వైపుల నుంచి లాగుతుంది. జలగ పట్టు లూజుగా ఉంటుందా, గట్టిగా ఉంటుందా? కదా. శ్రీకాకుళం జిల్లా జలగలు, గుంటూరు జిల్లా జలగలు. జిల్లా ఏదైనా జలగ పట్టు మాత్రం గట్టిదే. లాగితే రావటల్లా ఏడుస్తుంది. చిన్న పిల్ల కదా, 6-7 సంవత్సరాల వయసున్న ఆవిడ. ఆ పెద్ద ఆయన వెళ్తూ, ఏంటి చిన్న, అమ్మని చిన్న అనేవాళ్ళు. ఏంటి చిన్న ఏడుస్తున్నావంటే, తాత ఏదో కొడుతుంది అంది. తట్టుకోలేక వెళ్ళిపోయే ఆయన గబా గబా ఆగిపోయి కిందకి దిగి లాగటానికి ట్రై చేశాడు. సాగుతుంది కానీ లాగుతుంటే రావటల్లా. వెంటనే సైకిల్ దగ్గరికి వెళ్ళి సైకిల్కి ఉన్న పొడవలు తీసి కోసాడు. మజ్జిగ తెగిపోయింది, కానీ అటు ఇటు తాగుతానే ఉంది. వెంటనే జేబులోకి పొగాకుంటే నవిలి రసం ఊశాడు. అపార్థం చేసుకోకండి, పాస్టర్ గారు వచ్చారు పొగాకు నవలమన్నాడని. నేను ఇక్కడ దీని సంగతి, ఈ సందర్భం వేరు. అర్థమైందా? ఆ నవిలి రసం ఊశాడు. అప్పుడు వదిలిపెట్టింది. జలగ ఎలా పట్టుకుంటే అది వదలాలంటే పొగాకు రసం సరిపోయింది. పాపము వదలాలంటే యేసు రక్తం సరిపోయింది. సోదరులారా, ఆ రక్తం కార్చడానికి వచ్చాడు ఆయన. రెండవ కారణం. మొదటి కారణం ఏంటి? అదృశ్యుడైన దేవుని మానవులకు పరిచయం చేయడానికి వచ్చాడు. రెండవ కారణం ఏంటి? పాపములను తీసివేయడానికి వచ్చాడు. మూడవ కారణం చెబుతాను రండి. అదే యోహాను మొదటి పత్రిక, ఇందాక మీరు చదివిన దాంట్లోనే అదే పేజ్, 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతారా? అపవాది పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను
లయపరచుటకే అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. మూడవ కారణం ఏంటో తెలుసా? అపవాది క్రియలు లయము చేయడానికి. అంటే ఆ అపవాది పేరే ఏంటి? శనీశ్వరుడు. వాడే సాతాను. ఆ క్రియలు లయం చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ పాపాన్ని తీసి ఆ అపవాది క్రియలను లయం చేయడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే అపవాది మనుషులతో ఆడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? అపవాదికి మనుషులను చూస్తే అసూయ. ఎందుకంటే అపవాదికి లేనివి మనుషులకు ఉన్నవి 3. జాగ్రత్తగా వినండి. అపవాదికి లేనివి మనుషులకున్నవి 3. నంబర్ 1, మొదటిగా మనుషులకు శరీరం ఉంది, అపవాదికి శరీరం లేదు. నంబర్ 2, మనుషులకు కుటుంబం ఉంది, అపవాదికి కుటుంబం లేదు. నంబర్ 3, మనుషులకు రక్షణ ఉంది, అపవాదికి రక్షణ లేదు. శరీరం ఉంది మనుషులకు, అపవాదికి లేదు. అందుకే ఈ శరీరం కలిగిన వారిని చూస్తే వాడికి అసూయ. ఈ శరీరాన్ని పాడు చేయడానికి వాడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు, దురలవాట్లకు గురి చేసి. నేను చిన్న వయసులో ఉండగా డిగ్రీ చదివే సమయంలో మా నాన్న తీసుకొని విజయవాడలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే ఆ క్యాజువాలిటీలో వెళ్ళాం. ఆ రోజు సెలవు, క్యాజువాలిటీకి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తే లైన్ ఉంది. మా ముందు ఒక తండ్రి 15 సంవత్సరాల కొడుకుని పెట్టుకొని నిలబడ్డాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మా అబ్బాయిని చూడండి సార్ అన్నాడు. ఏం చూడాలయ్యా అంటే, ఇట్లా తలవైపు చూపిస్తున్నాడు. తలవైపు చూపిస్తే నాకేం అర్థమవుతుంది అంటున్నాడు. ఆ కండవ చుట్టుకొని వచ్చాడు. ఆ కండవ తీవయ్యా అన్నాడు. కండవ తీయగానే ఇదంతా గాయం. డాక్టర్ గారు ఇలా పెట్టి చూస్తే లోపల నుంచి పళ్ళు కనపడుతున్నాయి. ఒక ఇన్స్ట్రుమెంట్ తీసి నోరు తెరిచి చూస్తే ఇట్టును చూస్తుంటే బయటంతా కనపడుతుంది. ఏంటంటే పుండు కొట్టుకుపోయింది. ఇదేంటి ఇంత పెద్ద గాయం ఎలాగైందంటే, సార్ వద్దన్న కొద్దికి పాన్పరా గుట్కాలు తినేవాడు సార్ అన్నాడు. అరే నువ్వు తండ్రివి కదయ్యా, చెప్పాల్సింది కదయ్యా అంటే, చెప్పాను సార్, నాకు తెలియకుండా అలవాటు చేసుకున్నాడు. అలాగ తింటూ తింటూ దవడ పగిలిపోయింది. డాక్టర్ గారు అన్నాడు, నేను మందు ఇవ్వలేను, ముందు దీన్ని పరీక్ష చేయాలి, ఇది క్యాన్సర్ ఏమో. 15 సంవత్సరాల వయసులోనే వాడికి ఆ ప్రమాదం సంభవించింది. ఎందుకో తెలుసా? శరీరములో ఉండే వ్యసనం, ఆ వ్యసనం ద్వారా శరీరాన్ని పాడు చేయడానికి. ఎవరైనా వారి దురలవాట్లను బట్టి వచ్చేవి ఈ లక్షణాలే. రోగం పాపం యొక్క ఫలితం. మనిషిని ప్రేరేపిస్తాడు. ఎయిడ్స్ కూడా అలాంటిదే. మనిషిలోని కామోద్రేకాన్ని ప్రేరేపించి వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఈ మరణం బారిన పడుతున్నారు. అందుకే రాస్తారు, ఎయిడ్స్కి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం. మానవ దేహాన్ని పాడు చేయడం వాడి గురి. నంబర్ 1. నంబర్ 2, కుటుంబం లేదు. అందుకే కుటుంబములో నెమ్మది లేకుండా చేస్తాడు. మీరు మీటింగ్లో చక్కగా కూర్చున్నారు కానీ ఒక్క మాట అడగనా మిమ్మల్ని? ఇక్కడ కూర్చున్నంత నెమ్మదిగా ఇంట్లో ఉంటారా భార్యాభర్తలో? గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే నా పూచి కాదు. ఇక్కడ ఎంత నెమ్మదిగా ఉంటారో, కానీ ఇంట్లో ఈగో తగాదా పెడుతుంటాడు. భార్యాభర్తల మధ్య తగాదా పెడుతుంటాడు ఆ శనీశ్వరుడు. ఎందుకంటే అందుకే ఈ తగాదా ఎక్కడ మొదలు పెట్టాడు? ఏదైనా తోటలో స్టార్ట్ చేశాడు. చిలక గోరింకల్లాగా ఉండే ఆదాము అవ్వల మధ్యకు వచ్చి తగాదా పెట్టాడు. అప్పుడు దాకా నరునిలో నుంచి తీయబడింది గనుక నాది అన్నాడు. కానీ తర్వాత ఏమంటాడు? నీవిచ్చిన ఈ స్త్రీ. ముందేమో నా గుణింతం వాడాడు, ఇప్పుడేమో నీ గుణింతం వాడుతున్నాడు. నీవిచ్చిన స్త్రీ, నీవిచ్చావు. ఎందుకు? మధ్యలోకి సాతారుడు వచ్చాడు. అమ్మా అయ్యా,
భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా తగాదు వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళు అపవాది. వెంటనే మీరు మౌనం అయిపోండి, వాళ్ళు కూడా మౌనం అవుతారు తగ్గిపోయాక. ఫేసే భార్యది, వాయిస్ సాతాంది. ఫేసే భర్తదే, వాయిస్ సాతాంది. ఏదో ఒక రకంగా తగాద పెడతాడు. అంతేకాదు, తల్లిదండ్రులు పిల్లలు సమాధానంగా ఉన్నారా? లేరు. తగాద పెట్టేది ఎవరు? వాడే. కుటుంబాలు పాడు చేయడం వాడి పని. ఇది 2. 3, సాతానికి ఏమి లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, అవకాశమే లేదు. అందుకే ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. పాపము ఆలోచన రాగానే తోసిపడేశాడు దేవుడు. పేతురు 2వ పత్రికలో రాయబడింది, వారిని కటిక చీకటి గల బిలములలో బంధించాడంట దేవుడు. అంటే ఇప్పుడు ఆకాశ మండలంలో కొంతమంది తిరుగుతున్నారు, బిలముల్లో కొంతమంది ఉన్నారు. ఏది కరెక్ట్ సార్ అని మీరు అంటారేమో. 2 కరెక్టే. ఎలాగో చెబుతాను. అస్సలు క్రిమినల్స్ అందరినీ బంధించాడు. ఇప్పుడు మన మధ్య తిరిగే వాళ్ళు లూజ్ క్రిమినల్స్. వాళ్ళ దెబ్బకే బిత్తరపోతున్నాం మనం. లైట్ గా పనిచేసే వాళ్ళ దెబ్బకే బిత్తరపోతున్నాం. అసలు వాళ్ళు లోపల పెట్టాడు ఆయన. ప్రియులారా, వీళ్ళందరినీ వదులుతాడు శ్రమల కాలంలో. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది అది. సరే, ఇప్పుడు దాని జోలికి మనం వెళ్ళొద్దులే. ఇప్పుడు ఈ మనుషులకు రక్షణ లేకుండా చేయాలి. అందుకనే మనుషుల్ని, సార్ రక్షణ పొందండి సార్, మారు మనసు పొందండి సార్ అంటే ఏమంటారు? పొందుదాం, చూద్దాం అంటారు. సార్ ప్రభుని నమ్మండి సార్, బాప్తిసం తీసుకోండి సార్ అంటే పొందుదాం అంటారు. అదే సచివాలయంలో ఉద్యోగం ఉంది సార్, చేస్తారా అంటే ఎక్కడండి, ఎంతండి, జీతం ఎంతండి, క్వాలిఫికేషన్ ఎంతండి, ఎవరిని కలవాలండి? అబ్బో, ప్రశ్న మీద ప్రశ్న. ఉద్యోగం కోసం ఎంత ఊగిపోతారో, కానీ రక్షణ కోసం రారు. ఎందుకో తెలుసా? సాతాను చేతిలో ఉన్నవాడు త్వరగా రక్షణ పొందడు. అందుకని లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూడొద్దులేండి, అపవాది బంధించిన అబ్రహాము కుమార్తె ఎంతకాలం నుంచి ఉంది? 18 ఏళ్ళు. ఆవిడ సీనియారిటీ 18 ఏళ్ళు. ఆవిడ సిన్సియారిటీ సమాజ మందిరం, కానీ ఆవిడ రియాలిటీ వంగిపోయే ఉంది. సీనియారిటీ ఎంత? 18 ఏళ్ళు. సిన్సియారిటీ ఎక్కడ ఉంది? మందిరంలోనే ఉంది. కానీ రియాలిటీ ఏంటి? వంగిపోయే ఉంది. వంగిపోయిన వాళ్ళు ఏం చూస్తారు? కింద చూస్తారు. ఎవరి మనసులనైతే సాతానుడు పట్టుకున్నాడో వాళ్ళ చూపులన్నీ కిందే ఉంటాయి. ఏం తిందాం, ఏం తాగుదాం. అందుకే పురాతన కాల భక్తులు ఇలా చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు తెలుసా? ఒక జంతువు మీకు తెలుసు, జీవితకాలం అంతా కిందే చూస్తుంది. జీవితంలో ఆఖరిసారి ఒక్కసారి పైకి చూస్తుంది. ఏంటది? దాన్ని 4 కాళ్ళు కట్టేసి మధ్యలో కర్ర దోపి అటొకడు ఇటొకడు వేసుకొని తీసుకొని వెళ్తుంటే తిరగబడి మొదటిసారి ఆఖరిసారి ఆకాశాన్ని చూసి పాడుకుంటది పాట, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఇప్పుడే చూసింది పైన స్టార్ని, నక్షత్రాలని. ఇప్పుడు దాకా అంతా పెంట గుంట. తినేది పెంట, ఉండేది గుంట. జీవితం అంతా కిందే, ఆలోచనే లేదు. అందుకే మనుషులను రక్షణ పొందనివ్వడు. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం అర్థమైతే రక్షించబడు. అందుకే సేర అనే దెయ్యాన్ని నుంచి విడిపించడానికి యేసుప్రభు వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఏం కేకేశాడు వాడు? యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మా సమయం రాకమునిపే మమ్మల్ని బాధించడానికి వచ్చావా ఇక్కడికి? అంటే కొద్ది కాలం అన్న మనుషులతో ఆడుకొని మమ్మల్ని రక్షణ లేకుండా చేయడం. ఆ అపవాది క్రియలు ఇవే. 1 చెప్పండి, శరీరాన్ని పాడు చేయడం. 2 కుటుంబాన్ని పాడు చేయడం. 3
ఆత్మను పాడు చేయడం, అంటే ఆత్మరక్షణ లేకుండా చేయడం. ఇది అపవాది క్రియలు. ఇవి లయం చేయడానికి వచ్చాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు! మన శత్రువు అపవాది. మన శత్రువులు ఇంకెవరు కాదు, శనీశ్వరుడు, అపవాది. మనకు కీడు చేసే తత్వం కలిగిన వాడు. ఆ క్రియలను లయం చేయడానికి వచ్చాడు. అందుకే కొంతమంది తెలిసి అంటారో తెలియక అంటారు, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం అంటారు, కానీ వీళ్ళు ఇంకా సాతాను వల్లనే ఉంటారు. సాతాన్ని జయించడానికి సూత్రం ఒకటే, స్తోత్రం అంటే పాడాడు. సూత్రం ఒకటే. ఏం సూత్రమో తెలుసా? యాకోబు 4:7. చూడకుండా చెప్తారా? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవు. కొంతమంది దేవుడికి లోబడరు, పద్దాక స్తోత్రం 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 అనంత నాశనం అంటారు. వడతూపులకి చింతకాయలు రాలో, తాటాకి చప్పుళ్ళకి కుందేళ్లు బెదరవు. నీ స్తోత్రాలకి, నీ హల్లెలూయాలకి సాతానుడు పాడు. దేవునికి లోబడడం ఒకటే మార్గం. అర్థమవుతుందా? మూడవ కారణం, సాతాను క్రియలను లయం చేయడానికి వచ్చాడు. నాలుగవ కారణం చెప్తాను, రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 10. 10 చదవండి తమ్ముడు. దొంగతనమును హత్యను నాశనం చేయడకు వచ్చును, మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితిని. యేసు ప్రభువే చెప్తున్నాడు, నేను ఎందుకు వచ్చాను? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. నాలుగవ కారణం, సమృద్ధి అయిన జీవం కలగడానికి. దానికే మరొక పేరు నిత్య జీవం కలగడానికి. ఎందుకు వచ్చాడు ఆయన? నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అమ్మా, నిత్య జీవం ఎందుకు? జాగ్రత్తగా వినండి. మంచినీళ్ళు ఎవరికి కావాలి? దాహం వేసినాడికి. అన్నం ఎవరికి కావాలి? ఆకలి వేసినాడికి. ఉద్యోగం ఎవరికి కావాలి? ఉద్యోగం లేనాడికి. చదువు ఎవరికి కావాలి? చదువు లేనివాడికి. జీవం ఎవరికి కావాలి? చచ్చిపోయేవాడికి. నిత్య జీవం ఎవరికి కావాలి? అల్పజీవికి. మనందరం ఎవరు? అల్పజీవులం. ఎవరు మనం? అల్పజీవులం. అల్పజీవులం అని నేను ఎలా చెప్పగలను తెలుసా? ముక్కు నోరు గట్టిగా మూసుకోండి, ఒక 10 నిమిషాలు చాలే. చచ్చూరుకుంటాం మనం. 10 కూడా అక్కర్లా, 5. ముక్కు నోరు మూసుకుంటే ఎవరన్నా చేశారు పొరపడి? మన జీవం అంతే. ఈ 2 గట్టిగా మూసుకుంటే మన జీవితం అంతే. అందుకే యోబు అనే గ్రంథములో ఇలా రాయబడింది, తన శ్వాస నిశ్వాసములను తిరిగి దేవుడు తన యొద్దకు తీసుకొనిన ఎడల నరులందరూ ఏకముగా నశించెదరు. ఈ రాత్రి అల్పజీవులు మనం, అది గమనించాలి. మొన్న హైదరాబాద్ వెళ్ళాను నేను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. సూట్ కేసు పట్టుకొని కారులో ముందు సీట్లో పెట్టాడు. సార్ మీరు వెనకాల కూర్చోండి అన్నాడు. మామూలుగా అయితే సూట్ కేసు వెనక పెట్టాలి, మనిషిని ముందు కూర్చోబెట్టాలి. సరే ఎందుకు చెప్తున్నాడని వెనకాల కూర్చున్నాను. మొన్న ఆదివారం జరిగిన దాని సంగతి చెప్తున్నాను. కరెక్ట్గా 4 రోజుల క్రితం దారిలో వెళ్తుండగా, సార్ నేను మిమ్మల్ని వెనకాల ఎందుకు కూర్చోమన్నానో తెలుసా? ఈ సీట్లోనే నిన్న సాయంత్రం నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన సమయం 3 గంటలు. నిన్న సాయంత్రం 5 గంటలకు 2 రోజులుగా కలిసి ఇదే కారులో నాతో పక్క సీట్లో కూర్చున్న నా స్నేహితుడు 5ంటికి ఫోన్ చేశాడు. సార్ నాకు ఒంట్లో బాగలేదు, అర్జెంటుగా రా అన్నాడు.
భార్య వదిలి వెళ్ళిపోయిందంట. ఈయన చూడడం కొరకు ఆయన గబగబా కారు వేసుకొని వస్తున్నాడు. ట్రాఫిక్లో స్టక్ అయిపోయాడు. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే తెలుసు కదా, స్టక్ అయిపోయాడు. ఈయన వెళ్ళేటప్పటికి ఒక్క 10 నిమిషాలు లేట్ అయింది. డెడ్ బాడీ పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హార్ట్ అటాక్ అని చెప్పారు. చచ్చిపోయాడు అప్పటికే. రాత్రంతా నిద్ర పట్టలేదు సార్. నాతో 2 రోజులు పక్కనే ఉన్నాడు, కలిసి ఉన్నాడు, ఈ సీట్లోనే ఉన్నాడు. ఇదిగోండి సార్ ఫోటో అని ఫోన్లో చూపిస్తున్నాడు. అంత అల్ప జీవులం మనం. నా భార్య కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది. అప్పుడు విజయవాడలో ఆ రోజు వాళ్ళ మేడం రాలేదు ఆఫీస్, కాలేజ్కి లెక్చరర్ రాకపోతే ఫోన్ చేశారు, లిఫ్ట్ చేయలే. ఏంటి రాలేదు అని తెలుసుకోవడానికి. తర్వాత రోజు కూడా రాకపోయేటప్పటికి ఏమి ఇంటిమేషన్ లేదు అని అడిగితే ఆఫీసులో చెప్పారు వాళ్ళ హస్బెండ్ చనిపోయారంట. అదేంటి ఊరు వెళ్తామన్నారు కదా. వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వీళ్ళందరిని పట్టుకొని బోర్ని ఏడుస్తుంది ఆవిడ. ఏంటంటే సాయంత్రం ట్రైన్కి వెళ్ళాలి వాళ్ళు. భర్త అన్నాడంట త్వరగా లగేజ్ సర్దు, నాకు కొన్ని ప్రాముఖ్యమైన కాల్స్ ఉన్నాయి, ఫోన్ మాట్లాడుకొని వస్తానని ఇంటి మీదకి వెళ్ళాడు. పైకి వెళ్ళాడు, కిందకి దిగల. ఈవిడ ఫోన్ చేస్తా ఉంది, ట్రైన్ టైం అవుతుంది రండి మనం భోజనం చేయాలి బయలుదేరాలని. ఫోన్ చేస్తా ఉంది 10 సార్లు చేసింది. పైన ఉన్నాడు రావట్లేదు అని కోపంగా, ట్రైన్ టైం అవుతుంది ఈయనకు అసలు తెలియట్లేదని గబగబా వేగంగా పైకి వెళ్ళింది. అంత చీకటిగా ఉంది. లైట్ వేసి చూస్తే భర్త శవం ఫోన్ చేతిలోనే ఉంది. హార్ట్ అటాక్. అంత అల్పజీవులం మనం. అల్పజీవులం కాబట్టి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఈ జీవం నువ్వు ఎంతకాలం బతికినా, నువ్వు వీరమాచినేని తిండి తిన్నా, మంతెన సత్యనారాయణ తిండి తిన్నా, ఖాదరు వలి తిండి తిన్నా, నీకు 80-90 కంటే గ్యారంటీ లేదు. ఇది అల్పజీవం అంతే. తిండి మార్చిన బండే రోజు ఆగిపోద్ది. తిన్న వాళ్ళ బండి ఆగుద్ది, ఏది తినాలో చెప్పిన వాళ్ళ బండి కూడా ఆగుద్ది. గ్యారంటీ. అల్పజీవులం మనం. అందుకే ఆయన ఎందుకు వచ్చాడు? నిత్య జీవం ఇవ్వడానికి. అందుకే పాట రాశాడు ఒక భక్తుడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఆయన ఎందుకు వచ్చాడు? నిత్య జీవం ఇవ్వడానికి. ఆయన జన్మకు 4 కారణాలు చెప్పాను. మొదటి కారణం అదృశ్యుడైన దేవుని మానవుల ముందు ప్రదర్శించడానికి. రెండవ కారణం పాపములను తీసివేయడానికి. మూడవ కారణం అపవాది క్రియలను లయం చేయడానికి. 4వ కారణం అల్పజీవులమైన మనుషులకు నిత్య జీవం ఇవ్వడానికి. నిత్య జీవం అంటే అర్థం ఏంటి సార్ అని ఒక బైబిల్ కాలేజీ ప్రొఫెసర్ని ఒక బైబిల్ కాలేజీ స్టూడెంట్ అడిగాడు. దానికి ఆయన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలుసా? ఒక భారతదేశం పట్టే అంత పెద్ద కొండ ఉంది. ఒక చిన్న పిచ్చుక 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మూతితో ఇలా ఇలా ఒకసారి అని వెళ్ళిపోద్ది.
మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలకు వచ్చి మూతితో ఇలా ఇలా అని వెళ్ళిపోద్ది. మళ్ళీ 1000 సంవత్సరాలకు వచ్చి మూతితో ఇలా ఇలా అని వెళ్ళిపోద్ది. ఎంతకాలానికి ఆ కొండ అరుగుద్ది అన్నాడు. ఎంతకాలానికి అరుగుద్ది? అదే నిత్య జీవం అంటే. దానికి ఏ హద్దులు లేవు. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం, అది ఇవ్వడానికి వచ్చాడు. ఆయన జన్మకు కారణం. 4వది చెబుతాను. ఆయన జన్మించినప్పుడు కనబడిన 3 స్పందనలు. ఆయన జన్మించినప్పుడు కనబడ్డ 3 స్పందనలు చెబుతాను. నంబర్ 1, మొదటిగా ఆరాధించిన వారు. రెండవదిగా అడ్డగించిన వారు. మూడవదిగా అటు ఇటు కానివారు. మొదటి రకం ఎవరు? ఆరాధించిన వారు. గొర్రెల కాపర్లు వెళ్ళారు, ఆయనను ఆరాధించారు, ఆయనను చూసి సంతోషిస్తూ, ప్రచురపరుస్తూ, ప్రజలకు తెలియచేస్తూ, దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయారు. దాదాపు కొన్ని నెలలు, సుమారు 1 సంవత్సరం గడిచిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, గోళము ఆయనకు సమర్పించి ఆరాధించారు. ఆరాధించిన వారు. మరొక రకం ఉన్నారు, అడ్డగించిన వారు. ఆయన భూలోకంలో పుడుతున్నాడు అని తెలిసి కలవరపడిపోయాడు హేరోదు అనే రాజు. ఆయనను అడ్డగిద్దాం అని చూశాడు. చెప్పమంటారా? అడ్రస్ లేకుండా, అడ్డం లేకుండా వెళ్ళిపోయాడు. ఆయనను అడ్డగించడం ఎవరి వల్ల కాదు, అదొక ఉద్యమం. ఆయన వ్యక్తిత్వం మహోన్నతం. అపరిమితుడైన దేవుణ్ణి పరిమితుడైన మానవుడు ఎలా ఎదుర్కొంటారు? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపగలరా? గొడుగేసుకొని వర్షాన్ని ఆపగలవా? గొడుగేసుకొని వర్షం నీ మీద పడకుండా ఆపుకోగలవు, కానీ వర్షాన్ని ఆపలేవుగా. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవుగా. హేరోదు రాజు అడ్డం పడదాం అనుకున్నాడు, అడ్డం లేకుండా వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని బ్యాన్ చేయాలని చాలా దేశాలు ప్రయత్నం చేశాయి. వాటిల్లో చైనా దేశం ఒకటి. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? మీ దగ్గరున్న బంగారపు అంచు, వెండి అంచు బైబిళ్ళు చైనాలోనే తయారవుతాయి. అది మ్యాజిక్. అడ్డం పెట్టలేరు ఎవరు. ఇంపాసిబుల్. అడ్డగిద్దాం అనుకున్నాడు ఈ రాజు. అడ్డగిద్దాం అనుకొని 2 సంవత్సరాల్లో మగపిల్లలు అందరినీ చంపేయండి రా అన్నాడు. అందరు చచ్చిపోయారు, కానీ ఆయన ఎవరిని చంపాలనుకున్నాడు, ఆయన చంపలేకపోయాడు. అది వీలు కాదు, ఇంపాసిబుల్. ఏళ్ళ తరబడి వస్తున్న ప్రణాళికను ఒక అల్పమైన మనిషి ఎలాగా అడ్డుకుంటాడండి? ఇంపాసిబుల్, అసాధ్యం. నువ్వు దేవునితో పోరాడుదువా అనందు బైబిల్లో. సౌలు అనే ఆయనతో పైనుంచి గర్జించాడు. రాయ్, మునుకోలలకు ఎదురు తన్నటం కష్టం అన్నాడు. చిత్తం ప్రభువా, తల వంచేశాడు. మునుకోలలకు ఎదురు తన్నటం కష్టం, అడ్డగించేవాడు. 3వ రకం అటు ఇటు కానివాడు. అటు ఇటు అంటే అటు నమ్మరు, వీళ్ళు తెలియకుండా అన్నా ఉండరు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు రా అని అడిగితే గబా గబా తీసి రెఫరెన్స్ తీసి మీకా అనే పుస్తకంలో ఉంది రాజా అని వెంటనే టకటకటకని చెప్పేశారు. ఎలా అనగా యూదయ దేశం బెత్లెహేమ
యోధా ప్రధానంలో నువ్వెంత మాత్రం అల్పమైన దానో కావు, ఇశ్రాయేలుని అలము వాడు నీలో నుండి వచ్చును అని అప్పచెప్పినట్టు అప్పచెప్పారు. కానీ వాళ్ళు వెళ్ళారా? వెళ్ళలా. వీళ్ళెవరు? అటు ఇటు కాదు. వీళ్ళు మానరు, వీళ్ళు మారరు. రావడం మానరు, మనుషులు మారరు. వీళ్ళు అటు తెలియదా అంటే తెలుసు కానీ మారరు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు మీరందరూ కూడా ఏదో ఒక రకానికి చెందుతారు. ఆరాధించే వ్యక్తివా? ప్రభువుకి స్తోత్రం. అడ్డగించే వ్యక్తివా? అది నీకు ప్రమాదం. మారుమనసు. అటు ఇటు కాని వ్యక్తివా? అది కూడా నీకు నష్టం. ఎందుకో తెలుసా? మీకా గ్రంథం తీశారు. మీకా ఏ గ్రంథం? ఆ గ్రంథం మీకే, మాకు కాదు అనుకున్నారు. మీకా గ్రంథాన్ని మీకే అనుకున్నారు. మీకాలో ఉంది, అది మీకే, మాకు కాదు అనుకున్నారు. ఎవరికి నష్టం? చివరి మాట, ఆయన జన్మ మన మీద మోపే 5 బాధ్యతలు అని చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, మొదటిది ఆయన జన్మ. ఈ 4 సంగతులు విన్నాక ఈ 5వ విషయంలో 5 కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నంబర్ 1, యేసును ప్రభువుగా అంగీకరించు. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఇలా చెబుతుంది, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికులు డాక్టర్ బిల్లీ గ్రాహం గారి కుమార్తె యానీ గ్రాహం ఒకరోజు వాక్యం చెబుతూ, ఒక కాన్ఫరెన్స్లో వాక్యం చెబుతూ ఇలాగంది, రోమా 10:13 గురించి. ఆమన్న మాట ఏంటో తెలుసా? మనిషి నోటితో ఒప్పుకొని హృదయంలో నమ్మటంతో తడబడుతున్నాడు, తప్పు పడుతున్నాడు అంటే 9 అంగుళాల దూరంలో పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు. నోటితో ఒప్పుకుంటున్నాడు, హృదయంలో నమ్మలేకపోతున్నాడు. The distance between mouth and the heart only 9 inches. నోటికి హృదయానికి 9 అంగుళాలే గ్యాప్. 9 అంగుళాల దూరంలో పరలోకం పోగొట్టుకుంటున్నావు. యేసును ప్రభువుగా అంగీకరించు, అది మొదటిది. రెండవది చెబుతాను, యేసును దేవునిగా ఆరాధించు. క్రిస్టమస్ అంటే అర్థం అదే, క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట. యేసును దేవునిగా ఆరాధించు. చాలా మంది క్రిస్టమస్ చేస్తారు కానీ గుడ్ ఫ్రైడే చేయరు, ఈస్టర్ అసలే చేయరు. ఎందుకు చేయరో తెలుసా? క్రిస్టమస్ చేయటం ఇష్టం. ఎందుకు? ఆయన బాలుడుగా ఉంటేనే ఇలాగ క్షేమం. అందుకే ఆయన ఎదగనివ్వరు. లాలి లాలి లాలెమ్మ లాలి లాలి అని పాడరే బాల యేసునకు లాలి. ఎవరికి కావాలి లాలి పాటలు? లాలి పాపులు తినేవాళ్ళకి వాడు లాలి పాటలు. ఆయనకెందుకు లాలి పాటలు? ఆయన ప్రభు, ఈజ్ అ లార్డ్. మన ప్రధానమంత్రి గారిని అభిషేకించడానికి లేదా ఆయనను అభినందించడానికి, జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళాలంటే ఒక జాన్సన్ పౌడర్ డబ్బా, ఒక జొబ్బ, ఒక పాలపేక తీసుకొని వెళ్తారా? అది ఆయన అవమానించడమా, సన్మానించడమా? సర్వాధికారి అయిన దేవుడి దగ్గరికి ఆయనకి లాలి లాలి లాలెమ్మ లాలి. ఎవరికి కావాలి లాలి పాటలు? ఆయన దేవునిగా ఆరాధించు. వర్షిప్ హిమ్ యాజ్ గాడ్. మూడవ మాట, ఆయనను రక్షకునిగా
ఇతరులకు అందించు. ఏంటి? రక్షకునిగా ఇతరులకు, నువ్వు పండగ చేసుకోవడం కాదు, ఆయన రక్షకుడిని ఇతరులకు అందించు. 4వ మాట, ఆయనను ఒక వస్త్రముగా అలంకరించు. అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆయన ఒక వస్త్రం. నేను కోట్ వేసుకుంటే నా లోపట శరీరం ఎలా కనబడటం లేదో, నువ్వు క్రీస్తును నమ్మిందే నిజమైతే బయటికి క్రీస్తు కనబడాలి. అది నిజమైన క్రిస్టమస్. క్రీస్తును ఒక వస్త్రముగా అలంకరించు. నా చివరి మాట, క్రీస్తు రెండవసారి రాబోతున్నాడు. ఆ రాకను అపేక్షించు. 5 మాటలు. మొదటి మాట, ఆయన ప్రభువుగా అంగీకరించు, దేవునిగా ఆరాధించు, రక్షకునిగా ఇతరులకు అందించు, పరిచయం చేయి. 4వది, ఆయన ఒక వస్త్రముగా నిన్ను నీవు అలంకరించు. 5వది, ఆయన రెండవ రాకడ రాబోతుంది. ఆ రాకడను అపేక్షించు. ప్రభు చిత్తమైతే రేపు దాని గురించి చెబుతాను. ఈ రాత్రి వాక్యము నీకు అర్థమైతే నీ కొరకు నిత్య జీవం ఇవ్వడానికి ప్రాణం పెట్టి రక్తము చిందించిన ఆ ప్రభువును నీ స్వంత రక్షకుడిగా అంగీకరించడానికి నీవు ఇష్టపడితే తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కొద్ది నిండు 3 స్పందనలు చెప్పాను. 5వదిగా మన బాధ్యతలు చెప్పాను. ఈ రాత్రి నీకు అర్థమైతే, అన్న సన్నిధికి వస్తున్నాను కానీ ఆయన రక్షకునిగా వచ్చిన సంగతి అర్థమై కూడా నేను మారు మనసు పొందలేదు. ఈ రాత్రి నేను రక్షించబడతాను. ఆ నిత్య జీవం ప్రభు నిన్ను దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక. ఎవరైతే తమ హస్తాలు ఎత్తారో వారున్న చోట నిలిచి నిలబడండి. సిగ్గుపడద్దు, భయపడద్దు. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. ఆ నిత్య జీవం నాకు కావాలి. అపవాది చేతిలో నుంచి నేను విడిపించబడాలి. వాడి తంత్రాల్లో నుంచి నేను బయటపడాలి. పాపము చేతిలో నుంచి, పాపపు విషము నుంచి నేను బయటపడాలి. అదృశ్యుడైన దేవుని యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభు ద్వారా నేను చేరుకోవాలి అనేవాళ్ళు. అక్క, అమ్మ, ప్రభు మేము దీవించుగాక. ఆఖరిసారి అడుగుతున్నాను. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. యథార్థంగా లేచి నిలబడండి. వాక్యం మీకు అర్థమైతే లేచి నిలబడండి. ఎవరైతే నిలబడ్డారో వారు ఈ చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చెప్పండి. నా వెనక చెప్పండి. యేసు ప్రభువా, నా కొరకై భూలోకానికి రక్షకునిగా, విమోచకునిగా దిగివచ్చినందుకు స్తోత్రములు. ఈ రాత్రి అటువంటి నిన్ను నా ప్రభువుగా, నా దేవునిగా, నా స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నన్ను బలపరచండి. నా చెయ్యి పట్టుకోండి. నన్ను నడిపించండి. మీ బిడ్డగా నన్ను స్వీకరించండి. ఈరోజు నుండి నీకు సాక్షిగా బ్రతుకుతానని మాట ఇస్తున్నాను. యేసు ప్రభువా, నా జీవితంలోనికి రండి. నా పాపములు క్షమించి
అపవాది క్రియలను లయపరిచి నాకు నిత్య జీవం ఇవ్వండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీరు అలాగే ఉండండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ రాత్రి మొదటి దినం మీ మాటలు అందించబడి ఉండగా మీ వాక్యానికి స్పందించిన ఈ బిడ్డలను, వారు పలికిన మాటలను మీరు దృష్టించారు, ఆలకించారు. వారిని రక్షించి స్థిరపరిచి మీ రాకడ కొరకై ఆయత్తపరచమని, విశ్వాసములో ఎదిగింప చేయమని, అపవాది దాడి నుంచి, పాపపు బంధకాల నుంచి తప్పించి మేలుకరమైన మార్గములో నడిపించమని, ఈ పరిచర్యను ముద్రించమని క్రీస్తు యేసు దివ్య నామమున వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎవరైతే లేచి నిలబడ్డారో దయచేసి మీ సేవకులను కలిసి వెళ్ళండి. తర్వాత ప్రకటన విని సెలవు తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ఉదయకాలపు సమయంలో యేసుక్రీస్తు సహవాస ప్రార్థన మందిరంలో యూత్ మీటింగ్ ఉంటుంది. అలాగే బైబిల్ క్విజ్ కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని 9 గంటల నుంచి యూత్ మీటింగ్ ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఇంటయానికి రావాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. భోజనాలు సిద్ధపాటు చేయడం జరుగుతుంది. అలాగే బైబిల్ క్విజ్లో ప్రథమ బహుమానము, ద్వితీయ బహుమానము యొక్క గిఫ్ట్స్ ఏమో ఈవినింగ్ ఇదే మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది. దైవజనుడి చేతుల మీదుగా జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరలా రేపు సాయంత్రము ఇదే స్థలములో 2వ రోజు సువార్త పండుగలు కూడి రేపు సాయంత్రం 5:30కి ప్రారంభం అవుతుంది. ఈరోజు కొంచెం సౌండ్ సిస్టమ్ సిద్ధపడి రావాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. మనందరి తరపున మరొకసారి దైవజనుడికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదంతో స్థలం నుంచి మనం సెలవు తీసుకుందాం. స్తోత్రం. అందరికీ జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ విడుదల కలుగు చేయడానికి, ప్రభా రక్షించడానికి, ఈ లోకానికి నరరూపిగా శరీరధారిగా నువ్వు దిగి వచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో వెలుగు నింపడానికి, మా జీవితాల్లో నిత్య జీవము నింపడానికి ఈ లోకానికి దిగి వచ్చినందుకే స్తోత్రం. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మైక్ ద్వారా అనేక మంది మీ సత్య వాక్యాన్ని విన్నారు. విన్నవారు అందరూ కూడా గ్రహించుటకు సహాయం చేయండి. వారికి అట్టి గ్రహింపు శక్తి ప్రసాదించండి. ఈ స్థలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించమని, వాక్యానికి విధేయులై జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ కార్యమంత్రిలో మీ ఆశీర్వాదం ఉంచినందుకు, వాతావరణాన్ని కూడా మీ యొక్క కృపను బట్టి అదుపులో ఉంచినందుకు స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తూ మరలా రేపటి కార్యక్రమం కొరకు అందరినీ సిద్ధపరిచి నడిపించమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ వాక్యం అందించిన దైవజనుల్ని కుటుంబం దీవించమని, ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి డానియల్ పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించి విశ్వాసం పొంది స్థిరపరిచి వృద్ధిపరచమని సజీవుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శుద్ధాత్మదేవుని కలిగిన సావాసము సన్నిధి ఈ ప్రాంగణంలో కూర్చున్న వారందరి మీదను, దైవ సేవకుల మీదను, వారి కుటుంబముల మీదను సదాకాలము దేవుని కృప తోడై ఉండదు గాక. బాలరాజయ్య గారు అలాగే కృపావరమయ్య గారు ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మండల్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయ్యారులే. ఇరువురికి కూడా మా ప్రత్యేక వందనాలు.
అలాగనే దైవజనులు అందరూ కూడా ఈ సెలవులో ఉన్నారు, వారికి కూడా మా ప్రత్యేక వందనాలు. దయచేసి యవనస్తులు దైవజనులందరికీ కూడా పట్టి ఇక్కడ తెచ్చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. కూడా రెండవ దినము ఈ యొక్క సువార్త పండుగలు జరుగుతూ ఉన్నాయి కనుక రేపు కూడా మీరు వచ్చి ఈ యొక్క కూడికల్లో ఎక్కిపించి దైవాశీర్వాదాలు పొందాలని మీ అందరికీ కూడా మనం చేస్తున్నారు. మరొకసారి మీ అందరికీ మా ప్రత్యేక వందనాలు.